హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆఫ్ఘనీ ఎగ్ గ్రేవీ. ఇది వరకు నేను చాలా రకాల ఎగ్ కర్రీస్ తిన్నాను, బట్ ఈ ఎగ్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక డిష్ తీసేసుకొని అందులోకి ఆయిల్ అండ్ ఇందులో మనం కారం యాడ్ చేయం కాబట్టి గ్రీన్ చిల్లీస్ అనేవి కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. అండ్ నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా సన్నగా తరిగేసుకొని. అండ్ ఒక చిన్న అల్లం ముక్క అండ్ ఒక 10 వెల్లుల్లిపాయలు ఇలానే డైరెక్ట్గా వేసుకోండి. అండ్ ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. ఎగ్ కర్రీస్లో చాలా రకాలుగా వండుతుంటారు, బట్ నేను ఇది చేయడం సెకండ్ టైం. సో అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు టేస్ట్ అనేది బాగా వచ్చింది. సో మీకు కూడా చూపిద్దామనేసి నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటాం కదా, అది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారం వేసేసుకొని ఇలా కొంచెం కలిపేసుకొని ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, వాటికి ఇలా ఒక 4 చాక్తో ఇలా ఒక 4 ఘాట్లు పెట్టేసుకోండి. సో దట్ మంచిగా ఉప్పు కారం అనేది లోపలి వరకు వెళ్ళి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ హైలో కాకుండా ఇలా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసేయండి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా సెమీ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇలా అయ్యాక ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నాయి కదా నేను ఎగ్స్కి పెట్టుకున్న ఘాట్లు, ఆ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి అండ్ చిల్లీస్ని ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి తీసుకోవాలి. అండ్ ఒక 10 to 15 కాజు కూడా వేసేసుకోండి. అండ్ గుప్పెడంతా కరివేపాకు వేసేసుకొని మంచిగా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేసుకోండి. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ వేసుకోండి. ఈ స్పైసెస్ మీకు అవైలబుల్ లేకుంటే మీరు గరం మసాలాని యూస్ చేయొచ్చు, మ్యాండేటరీ అయితే ఏం కాదు, బట్ టేస్ట్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేశాను. అండ్ కొద్దిగా బాయిల్ అయ్యాక ఆయిల్ వేడెక్కాక మనం చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు హైలో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకున్నాక ఆ మిక్సర్లో మనకి కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, అందులో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులోకి వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ మనం ఆనియన్స్లో కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసేసుకోండి. అండ్ మీ రుచిని బట్టి ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కుక్ అవ్వనివ్వండి. జస్ట్ 5 మినిట్స్ చాలు, అంతే. చూస్తున్నారు కదా, మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు కరెక్ట్గా ఈ కప్తో ఒక ఫుల్ కప్ ఆఫ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పెరుగుని బాగా బీట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. లేదా మీరు యోగర్ట్ అయినా కూడా యాడ్ చేసేయచ్చు వాటర్ వేయకుండా కూడా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకొని మరొక 5 మినిట్స్ పాటు మంచిగా కుక్ అవ్వనివ్వండి. చూస్తున్నారు కదా, మనకి మంచిగా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయ్యాక కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ బట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే బెటర్, టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ నచ్చని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు, మ్యాండేటరీ అయితే ఏం కాదు. అండ్ ఈ ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో ఇంకొద్దిగా కర్డ్ యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి అండ్ 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ ఒక చిన్న చిటికెడంతా పసుపు వేసేసుకొని ఇలా
ఒక 1 మినిట్ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి. ఇక్కడ స్టవ్ని చూస్తూ మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోండి అండి. వీటిని చాలామంది ఏంటంటే లాస్ట్లో యాడ్ చేస్తారు దింపే ముందు, బట్ ఎగ్స్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుంటే ఆ మసాలా అనేది మంచిగా ఎగ్స్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో, చూడనీకే ఇంత బాగుంది, ఇంకా తింటే మాత్రం నిజంగా చాలా చాలా టేస్ట్ ఉందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా మనకి 100% మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసేసుకొని అండ్ తరిగేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంతే అండి, చాలా సింపుల్, ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.